ఇందులో మళ్ళా కొన్ని మాట్లాడిండు ఆయన. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని చూపిస్తాం మీకు. కోర్టుల చుట్టూ తిప్పగానే ఓ సినిమాలో చెప్తారు, కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడట, కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడట. ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా వేసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని. ఓడినోడు కోర్టులో వేస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. అట్లనే ఈ రోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి. మీ కేసులను అన్నిటినీ సావధానంగా పరిష్కరించే విధంగా ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అదే విధంగా టీజీఐఎస్సీ ఎండి అధికారులకు నేను సూచనలు చేస్తున్నా. తక్షణమే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతోని మాట్లాడి అమికబుల్ గా దీన్ని సెటిల్ చేసి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం చూపించండి అని నేను అధికారులకు ఆదేశిస్తున్నా. కోర్టులకు పోవద్దు ఎవరు, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, వాళ్ళు చెప్పింది వినాలి. లేకపోతే కోర్టులకు పోతే ఇంకొక తిరుగు ఉంటుంది. అది ఇండైరెక్ట్గా స్వీట్ వార్నింగ్ లాంటిది అనమాట. సో ప్రజలు అది అర్థం చేసుకోవాలి. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్ లో ఉన్నోళ్ళు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేవంత్ రెడ్డి గారు హైదరాబాదు ప్రపంచమంతా తెలిసినటువంటి సిటీ, ప్రపంచంలో చాలా ప్రముఖ ఫస్ట్ ప్లేస్లలో ఉన్నటువంటి నగరాలతోటి మన హైదరాబాద్ పోటీ పడుతుంది. ఇంత మంచి హైదరాబాదుని మీరు కనీసం దాని పర్యవేక్షణ లేదు, దాని మీద ఒక అది లేదు, దాన్ని నిర్లక్ష్యం చేసేసి ఉట్టి చెట్లు పుట్టలు ఉన్న కాడుకోయి నేను దీన్ని కడతా అని చెప్తారేం నాకు అర్థం కాదు. ఉన్న ఇల్లుని చక్కగా చేయండి మీరు. ఫస్ట్ దాన్ని నీట్గా దూడ్చి ఊకి మంచిగా నీట్గా పెట్టుకొని అప్పుడు మీరు ఉన్న ఇల్లుని చక్కగా చేసి తర్వాత ఇంకొక ఇంటిని దిద్దుతందుకు వండి కొత్తది కట్టండి. అప్పుడు పోయి ఉన్నదాన్ని చక్క నిర్వహణ శాతం అయితే లేదు, ఇది పట్టించుకుంటలేరు కనీసము. అలా ఈగలు దోమలు అదైతే ఉన్నది. మీరు కొత్తగా ఆ చెట్టు పుట్ట కాడుకోయి ఈడ నేను అద్భుతమైన బిల్డింగులు కడతా. సిటీ అంటే నువ్వు మీ అన్నదమ్ముళ్ళు మీ కుటుంబం బిల్డింగ్లు కట్టుకుంటే సిటీ కాదు అది. అక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉండాలి. అన్ని వర్గాల ప్రజలు, పేద మధ్యతరగతి బలిసినోడు బక్కోడు చిన్నోడు పెద్దోడు పెట్టుబడి పెడతాడు పని చేస్తోడు పని చేయించుకుంటోడు ఉద్యోగాల కోసం వస్తోళ్ళు వీళ్ళందరూ ఉంటేనే అది నిండుదనం అవుతుంది. ఆడ ఏ ఒక్కరు లేకపోయినా ఏది నడవది. ఏమీ లేని ఈ చెట్టు మీద ఇస్తరాకులు కుట్టినట్టుగా ఆడ ఏమీ లేదు, ఇంకా చెట్టు పుట్టలే ఉన్నాయి, నువ్వేదో బిల్డింగ్లకు శంకుస్థాపనలు చేసుడు. మేము వీరికి 10 ఏళ్ళ నుంచుని మేము చేస్తాం అద్భుతంగా. ఇంకా సరిపోదా ఇక మాకు తెలంగాణ ప్రజలకి? మీరు ఈ 2 సంవత్సరాల్లో ఎలుగబెడుతున్నటువంటి ఏ రకంగా ఎలుగబెడతా ఉన్నారు? ఇంకా 3 ఏళ్ళు ఎప్పుడు గడిచిపోతుంది రా అని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు, ప్రజానికము వీళ్ళందరూ. ఎప్పుడైపోతుంది ఈ కథ, ఎప్పుడు ఓడిచిపోతుంది ఈ ముచ్చట అని. ఇంకా 10 ఏళ్ళు ఇవ్వాలంట రేవంత్ రెడ్డి గారికి. ఇవ్వండి. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం.